Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఫిషరీస్ కోర్సులలో ప్రవేశాలు. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు మే 30వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రపంచ చేపల ఉత్పత్తిలో దాదాపు 8.92% వాటా కలిగిన భారతదేశంలోని మత్స్యరంగం చేపల ఉత్పత్తిలో 3వ అతిపెద్ద దేశం మరియు ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆక్వాకల్చర్ చేపల ఉత్పత్తిదారు మత్స్యరంగం సన్రైజ్ సెక్టార్గా గుర్తించబడింది మరియు 2014-15 నుండి 10.87% వార్షిక సగటు వృద్ధిని నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది మరియు నదులు, కాలువలు, జలాశయాలు, సరస్సులు మరియు చేపలు పట్టడం మరియు జలచరాలకు అనువైన ఇతర నీటి వనరులను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ సంవత్సరానికి 51.06 లక్షల టన్నులకు పైగా చేపలను ఉత్పత్తి చేస్తుంది మరియు దేశంలోని మరియు విదేశాలలో వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంది. రాష్ట్రంలో మత్స్య మరియు ఆక్వాకల్చర్ రంగాల స్థిరమైన అభివృద్ధికి తగినంత సంఖ్యలో అర్హత కలిగిన మత్స్య నిపుణులు చాలా అవసరం. రాష్ట్రంలో మత్స్య మరియు ఆక్వాకల్చర్ రంగాల స్థిరమైన అభివృద్ధికి తగినంత సంఖ్యలో అర్హత కలిగిన మత్స్య నిపుణులు చాలా అవసరం. ఒక అంచనా ప్రకారం 11,901 మంది మత్స్య లేదా డిప్లొమా హోల్డర్లు, 6,118 మంది బిఎఫ్ఎస్సి డిగ్రీ హోల్డర్లు మరియు 2,541 మంది ఎంఎఫ్ఎస్సి హోల్డర్లు అవసరం ఉంది మరియు 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మత్స్య నిపుణులకు ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయాన్ని ఏపీఎఫ్యూను స్థాపించింది. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం పరిధిలోని మత్స్య పాలిటెక్నిక్లు: 1 కాన్స్టిట్యూయెంట్ పాలిటెక్నిక్, శ్రీ ఎంవికేఆర్ ఫిషరీస్ పాలిటెక్నిక్ బావదేవరపల్లి కృష్ణా జిల్లా. అనుబంధ ఫిషరీస్ పాలిటెక్నిక్లు: బిఆర్ ఫిషరీ పాలిటెక్నిక్ నర్సీపట్నం అనకాపల్లి జిల్లా, బెల్లంకొండ ఫిషరీస్ పాలిటెక్నిక్ కంబాలపాడు ప్రకాశం జిల్లా, పైడా కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ పాలిటెక్నిక్ పటవల కాకినాడ జిల్లా, శ్రీహరి ఫిషరీస్ పాలిటెక్నిక్ పసుపుల కర్నూలు జిల్లా, శ్రీ వెంకటేశ్వర ఫిషరీస్ పాలిటెక్నిక్ టక్కోలు కడప జిల్లా, శ్రీనిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ చీకురుపాడు ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్లుగా తెలిపారు. అడ్మిషన్లు: యూనివర్సిటీ 6 అనుబంధ ఫిషరీస్ పాలిటెక్నికల్లో అడ్మిషన్లు ఒకసారి పరిశీలిస్తే: 1 డిప్లొమా కోర్స్ మరియు కోర్సు వ్యవధి. డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సు వ్యవధి 2 సంవత్సరములు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఉంటుంది. అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య: కాన్స్టిట్యూటెంట్ గవర్నమెంట్ సీట్లు 50+5 ఈడబ్ల్యూఎస్. అనుబంధ కళాశాలలో సీట్లు 300+30 ఈడబ్ల్యూఎస్ సీట్లు. అర్హతలు పరిశీలిస్తే: విద్యార్హత: అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఎస్ఎస్సి పరీక్షలో లేదా దానికి సమానమైనదిగా గుర్తించబడిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఐసిఎస్ఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఎన్ఐఓఎస్, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఏపీఓఎస్ఎస్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు మొదలైన ఏదైనా ఇతర పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. మార్చి లేదా ఏప్రిల్ 2025లో జరిగిన ఎస్ఎస్సి లేదా తత్సమాన పరీక్షకు హాజరైన మరియు ఇంకా ఫలితాలు ప్రకటింపబడిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంపార్ట్మెంట్లో ఎస్ఎస్సి ఉత్తీర్ణులైన మరియు ఇంటర్మీడియట్లో నిలిపివేయబడిన లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా డిప్లొమా ప్రవేశానికి అర్హులు అప్లై చేసుకోవచ్చు. గమనిక: ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదా ఉన్నత చదువులు చదువుతున్న వారు
ఏపీఎఫ్యు అందించే డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి అర్హులు కారు. గమనించాలి. వయోపరిమితి 31/8/2025 నాటికి 15 సంవత్సరాలు నిండి ఉండాలి. 22 సంవత్సరాల గరిష్టంగా ఉండవచ్చు. అభ్యర్థులు 31/8/2003 మరియు 31/8/2010 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఎంపిక ప్రమాణాలు: అభ్యర్థులను 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో మెరిట్, అధ్యక్ష ఉత్తర్వు ప్రాంతం మరియు నివాసానికి సామాజిక స్థితి ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియ: 10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో పొందిన మార్కుల శాతం మెరిట్ ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటారు. గమనిక: ఐసిఎస్సి విద్యార్థులు సబ్జెక్టుల వారీగా మార్కులను నమోదు చేసేటప్పుడు సైన్స్ కోసం 3 సబ్జెక్టుల సగటు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ మరియు సోషల్ స్టడీస్లో హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ నమోదు చేయాలి. సీట్ల రిజర్వేషన్: గ్రామీణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు సీట్ల రిజర్వేషన్. డిప్లొమా కోర్సులలో 75% సీట్లు నాన్ మున్సిపల్ గ్రామీణ ప్రాంతంలోని కనీసం 4 సంవత్సరాలు పాఠశాలలో చదివి ఉండాలి మరియు 25% సీట్లు మున్సిపల్ ఏరియాలో చదివిన వారికి రిజర్వ్ చేయబడ్డాయి. సాధారణ సీట్లు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ నియమాలను పాటించాలి. రిజర్వేషన్ల నియమాలను పరిశీలిస్తే సీట్ల కేటాయింపులలో ఓపెన్ కేటగిరీ 50%, బ్యాక్వర్డ్ క్లాసెస్ 29% సీట్లు కేటాయించారు. బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4% కలదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ 15% కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 1 1%, గ్రూప్ 2 6.5%, ఎస్సీ గ్రూప్ 3 7.5% రిజర్వేషన్ కేటాయించారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అభ్యర్థులకు 6% కేటాయించారు రిజర్వేషన్. స్పెషల్ కేటగిరీలో సైనికుల పిల్లలకు, దివ్యాంగులకు, స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10%, మహిళలకు 33.33% రిజర్వేషన్లు ప్రకటించారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో సీట్ల కేటాయింపు: ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి నిర్వహించిన లేదా 10వ తరగతి తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత, మెరిట్ దానికి సమానమైనదిగా గుర్తించబడిన ఏదైనా ఇతర పరీక్ష ఆధారంగా వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్ కేటాయింపు జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో సంబంధిత పాలిటెక్నికల్లో రిపోర్ట్ చేయాలి మరియు నిర్ణీత సమయానికి ఫీజు చెల్లించాలి. లేని పక్షంలో అడ్మిషన్ స్వయంచాలకంగా రద్దు చేయబడి సీటు ఖాళీ అవుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ కౌన్సిలింగ్లో భర్తీ చేయబడుతుంది. నివాస ధృవీకరణ పత్రం: ఫెయిల్యూర్ కాకుండా ఇతర కారణాల వల్ల చదువులో గ్యాప్, బ్రేక్ ఉన్న దరఖాస్తుదారులు లేదా ప్రైవేట్ స్టడీ సెంటర్ ద్వారా అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు తహసీల్దార్, ఎంఆర్ఓ జారీ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. దరఖాస్తుదారు 1 కంటే ఎక్కువ ప్రదేశాల్లో నివసించినట్లయితే అటువంటి నివాస స్థలాల కోసం సంబంధిత తహసీల్దార్, ఎంఆర్ఓల నుండి ప్రత్యేకంగా ధృవీకరణ పత్రాన్ని అందించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు: ఆన్లైన్ దరఖాస్తు మరియు కౌన్సిలింగ్ రుసుము జనరల్ అభ్యర్థులకు ₹800, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు ₹400 ఆన్లైన్ విధానంలో పేమెంట్ గేట్వే ద్వారా చెల్లించాలి. సంబంధిత వెబ్సైట్ నుండి ఒకసారి చెల్లిస్తే తిరిగి వెనుకకు రావు కనుక సరిగా చూసుకొని ఫీజు చెల్లించవలసిందిగా సూచించారు. హాస్టల్ సౌకర్యం కలదు. పేమెంట్ బేసిస్ ద్వారా సంబంధిత పాలిటెక్నికల్లో హాస్టల్ సౌకర్యం కలదు. అడ్మిషన్ సమయంలో సమర్పించవలసిన ఒరిజినల్ సర్టిఫికేట్లు ఒకసారి పరిశీలిస్తే 10వ తరగతి మార్క్ లిస్ట్ లేదా సమానమైన పరీక్ష సర్టిఫికేట్, బోనఫైడ్ లేదా 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, నాన్ మున్సిపల్ గ్రామీణ ప్రాంత సర్టిఫికేట్ ఫామ్ 1, 4 సంవత్సరములు గ్రామీణ ప్రాంతాల్లో చదివినట్లు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వర్తించిన వారు మాత్రమే, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ వర్తించిన వారు మాత్రమే సమర్పించాలి. డిశ్చార్జ్ సర్టిఫికేట్ మరియు ఐడి కార్డ్ ఆర్మీ వారి పిల్లల కొరకు, ఆర్మీ అభ్యర్థులు వారి పిల్లల కొరకు వర్తించిన వారు మాత్రమే అప్లై చేయాలి, సబ్మిట్ చేయాలి. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ వర్తించిన వారు మాత్రమే, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ వర్తించిన వారు మాత్రమే జతపరచాలి.
అప్లికేషన్ నింపేటప్పుడు మీ మొబైల్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ పనిచేసేది మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఎందుకంటే కౌన్సిలింగ్ వంటి ఇతర సమాచారం SMS లేదా ఈమెయిల్ ద్వారా మీకు తెలియజేసినప్పుడు తెలియని పక్షంలో యూనివర్సిటీ బాధ్యత వహించదు. కాబట్టి పనిచేసేటటువంటి ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా తెలిపారు. ఒకసారి సమర్పించిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ మార్చుటకు వీలుండదు. ఏమైనా సందేహాలు, టెక్నికల్ సమస్యలు ఉంటే అభ్యర్థులు ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించాలి, మొబైల్ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 30/5/2025 నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 20/6/2025గా ప్రకటించారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.